ఏం కూర డినవే వర్షి ఇయ్యాలా? ఏం వండినా ఏం వండలే. మన ఊర్లో కొత్తగా మండి బిర్యానీ అని పడ్డదట కదా, పోయి తినద్దాంపా. మండి బిర్యానా? మండి బిర్యానీ నాకు నచ్చదని నీకు తెలుసు కదనే. మండి బిర్యానీ అంటే నచ్చదంటావు. ఇది వరకు ఒకసారి అడిగితే కూడా తీసుకోపోలేదు. కమ్మ ఉంటదట. కమ్మగానే ఉంటది కానీ నాకు ఇష్టం లేదు. ఎందుకు ఎందుకు ఇష్టం లేదు? ఎందుకంటే మన పెళ్లి కన్నా ముందు నేను ఒక పొలం లవ్ చేసే విషయం నీకు తెలుసు కదా. తెలుసు. మళ్ళీ అవ్వించకపోయింది. ఆ పొల్ల గురించి మళ్ళీసారి ఎత్తానన్నావు. ఆ పొల్ల తినకద్దని చెప్పిందా మండి బిర్యానీ? కాదే, మేము గట్టనే మండి బిర్యానీ తిందామని ఒక రోజు హోటల్కి పోయినాం. ఇక పోయినాక వాళ్ళు ఒక ప్లేట్లో ఇంత దండం పెట్టుకొని 2 ముక్కలు పట్టుకొని వచ్చిళ్ళు. అవి ఒకటే ప్లేట్ పట్టుకొచ్చిన వల్లే నేను ముందు తింటా నేనన్నా, ఇక ఆమె ముందు తింటా అని ఆమె అంటాందే. ఎందుకంటే ఎంగిల్ అవుతుంది కదా, ఎంగిల్ అని చెప్పి నేను ముందు తింటా అంటానా, అని మళ్ళీ ఆమె తింటా అంటాంది. అట్లా బాగా లొల్లి అయింది. నేను పైసలు కట్టి నేను ముందు తినకుండా నువ్వెట్లా తింటామని గట్టిగా లొల్లి పెట్టిన వల్ల సరే నీ లవ్ వద్దు నీ కొవ్వద్దు అని చెప్పి వెళ్ళిపోయింది. ఆమె అక్కడనే లొల్లి పెట్టుకొని ఇక బాగా లొల్లి పెట్టుకొని వెళ్ళిపోయింది. గట్లా ఆ కాడ నుంచి ఆమె వెళ్ళిపోయింది కాబట్టి ఇక మండి బిర్యానీ తినద్దు అనుకున్నా. గట్లా అవునా? ఎవరి ముక్క వాళ్ళు తీసుకొని అన్నం చెరిసగం చేసుకొని తింటే అయిపోవు కదా? అయిపోవు కానీ పెళ్లి కాకముందు ఒకటే ప్లేట్లో తినడు కదా, ఎవరిని చూస్తే మంచిగా ఉండదని తినబుద్ధి కాలే. పాల్పడ తినే దగ్గర వెళ్ళొచ్చి విడిపోయారా అవ్వ. ఏం చేస్తాం, మంచి పొల్ల మంచి మనసు ఉట్టిగా ఓడగొట్టుకొని గబ్బిలు లాంటి నిన్ను చేసుకోవాల్సి వచ్చింది. ఓ నోడతావు ఎప్పటికీ. ఇంకా అభిలంగా ఓరినా ఏం ఓరినా ఎప్పుడు ఓరినా ఎట్లా మాట్లాడతావు నువ్వు గట్లని? అయ్యో పుష్ప ఉట్టుకునే ఏమనలే ఏమనలే నీదే శాంతమైన మనసు నీదే. ఒక్కొక్కటి అడుగుతా అంటే ఒక్కొక్క చరిత్ర బయటికి వెళ్తాను. నీ సంగతి చూస్తావు. ఇంకెన్ని చరిత్రలు బయటికి వెళ్తాయో అడుగుతా అంటే. ఓ శ్రీ పాల్వడా, మండి బిర్యానప్పుడు తినడానికి పోతలు పుట్టించింది, ఇప్పుడు పోకుండా పుట్టిస్తాను. అయ్యో దేవుడా.